లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఆశావాహులు వస్తున్నారు, దరఖాస్తులు చేసుకుంటున్నారు. సో ఫిబ్రవరి 3వ తారీఖు వరకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతూ ఉంది గాంధీ భవన్. సో ఈ నేపథ్యంలో ఆశావాహులందరూ కూడా దరఖాస్తులు చేసుకుంటూ చెనగాని దయాకర్ ఉన్నాడు, ఉద్యమ నేత, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, భువనగిరి నుంచి అప్లై చేసుకున్నారా మీరు? సో ఎట్లా నమ్మకం ఉందా? పార్టీ మీద నమ్మకం ఉంది, పార్టీ నాయకుల మీద నమ్మకం ఉంది. ఎందుకంటే ఇవాళ రాహుల్ గాంధీ గారు యువత రాజకీయాలకు రావాలంటా ఉన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో డబ్బులు ఉన్నాయా లేకపోతే ఇంకో రూపంలో చూడదు, ఎవరికి టాలెంట్ ఉంటే పార్టీ కోసం కష్టపడే వాళ్లకు పదవులు మీ ఇంటి దగ్గరికే వస్తాయని ప్రకటించిన సందర్భంలో ఇవాళ భువనగిరి అనే ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇవాళ ఒక చారిత్రాత్మకమైన ఒక పార్లమెంట్. అది ఎందరో మంది యోధులు ఏలినటువంటి చరిత్ర. అది ఒక విప్లవాలకు, ఉద్యమాలకు తెలంగాణ లాంటి తెలంగాణ రాష్ట్రం కావాలని అక్కడ నెత్తురు చిందించినటువంటి గడ్డ అది. కాబట్టి అక్కడ ఎంతో మంది కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు, లేకపోతే ధర్మభిక్షం లాంటి వాళ్ళు, యోధాను యోధులు రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, యోధాను యోధులు అక్కడ ఉన్నటువంటి పోటీ చేసినటువంటి సందర్భం ఉంది. అక్కడ ప్రధానంగా భువనగిరి కేంద్రం ఏంటంటే ఇవాళ అన్ని బీసీ కులాలకు ఒక చైతన్యం ఉంది. అక్కడ ఇవాళ అనేక ఉన్నటువంటి బీసీ కులాలతో పాటు గౌడ కులాలు అక్కడ కూడా బలమైన ఉన్నటువంటి కేంద్రం ఉంది. కాబట్టి నేను కూడా ఒక పేద ఉన్నటువంటి గీత కార్మిక గౌడ బిడ్డను, ఒక బీసీ బిడ్డను. కాబట్టి పార్టీ కూడా సామాజిక సమీకరణలో భువనగిరి పార్లమెంటుని ఈసారి బీసీలకు కేటాయిస్తుందని మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసినాం. దాదాపు ఒక 20 ఏళ్ళుగా విద్యార్థి ఉద్యమాలలో క్రియాశీలక పాత్ర పోషించడం, అనేక సమస్యల మీద, గత ప్రభుత్వం మీద నిరుద్యోగ సమస్య కావచ్చు, రైతాంగ వ్యతిరేక పోరాటం కావచ్చు, లేకపోతే భారత్ జోడో యాత్ర కావచ్చు, లేకపోతే ఉప ఎన్నికల సందర్భం కావచ్చు, ఇలా కేసీఆర్ అవలంబించినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద కావచ్చు, ఇలా అరెస్టులు, జైళ్లు, పోరాటాలు అనేకమైన ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాలాంటి యువత ఎంతో కష్టపడ్డది, పనిచేసింది. కాబట్టి పార్టీ నాయకుల మీద, పార్టీ మీద ఒక పూర్తి విశ్వాసం ఉంది. పనిచేసిన మాలాంటి బిడ్డలను కడుపులో పెట్టుకొని చూసుకుంటారు. భువనగిరి పార్లమెంట్ అనగానే చాలా కీలకంగా ఉంది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఫ్యామిలీ కూడా లాబింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంతకు ముందు చామర కిరణ్ కుమార్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, వీళ్ళందరూ కూడా పోటీ పడుతున్నారు. ఆశావాహులు వీళ్ళందరూ కూడా మీ వరకు వస్తుందని నమ్ముతున్నారా? ఎట్లా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఇలా ఏ పదవికైనా, ఏ అభ్యర్థిత్వానికైనా పోటీ చేసే అవకాశం కల్పిస్తుంది. గతంలో ఎమ్మెల్యేల దానికి కూడా అనౌన్స్మెంట్ చేస్తే కొన్ని వందల అప్లికేషన్స్ వచ్చినాయి. అలా సమర్థులకి అవకాశం కల్పిస్తుంది. ఇవాళ భువనగిరి పార్లమెంటు కూడా రాష్ట్ర పిసిసి కమిటీ అనౌన్స్ చేసింది అప్లై చేసుకోవాలని. మాలాంటి వాళ్ళు మా సమర్థత చూసి, మా యొక్క పోరాటాలు చూసి, మా యొక్క ప్రతిభను చూసి పార్టీ అవకాశం కల్పిస్తుంది అనేది మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసినాం. మా దగ్గర ఏం లేదు, పార్టీ కండువా తప్ప. ఇదే మా బలం. ఈ బలంతోనే ముందుకెళ్తాం. నేను అనేది కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఉన్నారు మీరు. యూనివర్సిటీకి వచ్చేసరికి మీ కోటా మీకు వస్తుందని నమ్ముతున్నారా? అంటే యూనివర్సిటీ పరిధిలో ఎవరికి ఎమ్మెల్యే టికెట్లు కూడా రాలేదు. సో కార్పొరేషన్ చైర్మన్ నామినేటెడ్ పోస్టులు తర్వాత సంగతి. ఇప్పుడు ఎట్లా, ఏం చెప్తారు దీని గురించి? యూనివర్సిటీ అనేది ఒక ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఒక పునాది రాయి అయింది. తెలంగాణకు ఒక కోరస్ అయింది. అక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో ఉస్మానియా యూనివర్సిటీ చాలా కీలకమైన పాత్ర పోషించింది. ఇవాళ అక్కడ ఒక త్యాగం చేసింది. కాబట్టి ఆ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి మాలాంటి వాళ్ళం ఇవాళ ఒక విద్యార్థి నాయకుడిగా ఎదిగొచ్చాం. కాబట్టి మాలాంటి వాళ్ళకు అవకాశం కల్పించాలి, యువతకు అవకాశం కల్పించాలని అన్ని రాజకీయ పార్టీలలో యువతకు అవకాశాలు కల్పిస్తున్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ గారు కూడా ఒక ప్రత్యేకంగా యూనివర్సిటీకి ఒక చరిత్ర ఉంది. యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, అక్కడ విద్యార్థులు తెలంగాణ రాష్ట్రం కోసం అక్కడ పోరాడారు. వాళ్ళ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది అనేది రాహుల్ గాంధీతో పాటు రాష్ట్ర పిసిసి కూడా విశ్వాసం ప్రకటించిన సందర్భం. కాంగ్రెస్ పార్టీ అనగానే రెడ్ల రాజ్యము, రెడ్ల కుటుంబము ఇదే నడుస్తుంది. మరి బీసీ నాయకులకు పెద్దపీట వేస్తారని భావిస్తున్నారా మీరు? ఎట్లా? బీసీలకు ఇలా పెద్దపీట వేస్తా ఉంది. ఈ మధ్య కాలంలో మీరు చూశారు, ఒక 4 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు బీసీ కులగణన మీద ఓ ప్రకటన చేశారు. అసలు బీసీల సంఖ్య ఎంత, బీసీల జనాభా ఎంత అనే దాని మీద ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఓబీసీ దాని మీద కూడా, ఓబీసీ కులగణన మీద కూడా రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. అంటే దీన్ని ప్రకటించడం అంటేనే బీసీలకు అవకాశాలు కల్పించాలి, బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్లు కల్పించాలనే ఒక ఖచ్చితమైన విశ్వాసంతో పార్టీ ఉన్నది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద, డిప్యూటీ సీఎం గారి మీద, మంత్రుల మీద, ఇక్కడ పనిచేసినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ల మీద, అందరి మీద మాకు విశ్వాసం ఉంది. మా యొక్క ప్రతిభను చూసి, మా యొక్క తెలివితేటలను చూసి, మా యొక్క చురుకుతనాన్ని చూసి పార్టీకి అవసరం అని భావిస్తే వాళ్ళు ఖచ్చితంగా మాకు అవకాశాలు ఇస్తారు. ఎందుకంటే ఈసారి భువనగిరి అనే ఎంపీ సీటును బీసీలకు ఇవ్వాలనే ఒక ప్రధానమైన వాయిస్ వినిపిస్తున్న సందర్భంలో మాలాంటి వాళ్ళం ఒక తెలంగాణలో ఒక ప్రధానమైనటువంటి
భువనగిరిలో ఒక ప్రభావితం చేసేటటువంటి గౌడ కులం నుంచి వచ్చినాం కాబట్టి ఆ సమీకరణలో బీసీలకు అవకాశం ఇస్తే మాలాంటి వాళ్ళ ముందంజలో ఉంటామని కూడా మాకు ఒక విశ్వాసం ఉంది. దరఖాస్తు ఫీజు ఎంత కట్టారు, ఎంత తీసుకున్నారు? 50,000 కట్టినా, అప్లై చేసుకున్నా, పార్టీ నామ్స్ ప్రకారం ముందుకెళ్తున్నాం. పార్టీ ఏది చెప్తే అది అప్లికేషన్ పెట్టినాం, డీడీ తీసినాం, ఇస్తా ఉన్నాం. పార్టీ ఏది చెప్తే అది చేస్తాం. ఇవాళ పార్టీ మీకు ఏ అవకాశం కల్పించకపోయినా పార్టీ కోసం పనిచేస్తాం. మనం పార్టీ విధేయులుగా మేము కాంగ్రెస్ లో జాయిన్ అయిన కంచి ఇప్పటి వరకు అనేక పోరాటాలు కాంగ్రెస్ పార్టీ లైన్ కిందనే పనిచేసినాం. గెలిచే అవకాశం ఉందా ఒకవేళ ఇస్తే? 100% అండి. ప్రజలు గెలిపించుకుంటారు, నేను కాదు. అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ, విద్యార్థులు కానీ, విద్యావంతులు కానీ, ఇవాళ రైతు కూలీలు కానీ, లేకపోతే అక్కడ బీసీలు కానీ, అక్కడ ప్రధానంగా ఉన్నటువంటి యాదవులు, గౌళ్ళు, పద్మశాలీలు జనాభా ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో అందరూ కూడా కడుపులో పెట్టుకుంటారు. డబ్బులు ఇక మిగతా మొన్న ఎన్నికల్లో కేసీఆర్ లాంటి వాళ్ళు లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ప్రజలు తీసి చెత్తబుట్టలు వేసారు. కాంగ్రెస్ పార్టీ కావాలనుకుంటే ప్రజలు కావాలని గెలిపించుకున్నారు. సో ఇది అధికార పార్టీ కావడంతో చాలా మంది ఆశావాహులు వస్తున్నారు, దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 3 తారీఖు వరకు ఈ దరఖాస్తుల ప్రక్రియ జరుగుతుంది. దాని తర్వాత ఏఐసిసి నుంచి కూడా చివరి లిస్టు అంటే ఫైనల్ లిస్ట్ రాబోతుంది. దాని తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.